సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఇథనాల్ ఫ్యాక్టరీల వల్ల పర్యావరణం దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు మండల బీఆర్ఎస్ అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి. ఫ్యాక్టరీని పూర్తిగా మూసివేసే వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బెజ్జంకిలో మీడియాతో మాట్లాడిన మహిపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రసమయ్యపై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలు ఖండించారు. ప్రజల కోసం పోరాడుతున్న నాయకుడిపై నిరాధార విమర్శలు చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు. అవసరమైతే ప్రజాక్షేత్రంలో బహిరంగ చర్చకు తాము సిద్ధమని, వాస్తవాలు ప్రజల ముందు తేల్చుకుందామని సవాల్ విసిరారు. స్థానిక ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాల కారణంగా నీటి వనరులు కలుషితమవుతుండటంతో పాటు చేపల మరణాలు, పశువుల ఆరోగ్య సమస్యలు, గ్రామ ప్రజల జీవనానికి ముప్పు ఏర్పడిందని ఆరోపించారు. ఇథనాల్ పరిశ్రమకు అవసరమైన అనుమతులు కాంగ్రెస్ పాలనలోనే మంజూరు అయ్యాయని, అప్పట్లో బయో పవర్ ప్లాంట్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. గ్రామస్తులు గతంలో గ్రామసభ తీర్మానం ద్వారా ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని జిల్లా అధికారులకు వినతులు సమర్పించినప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా చర్యలు తీసుకోలేదన్నారు. ప్రజల ఆరోగ్యం, రైతుల జీవనాధారం, పర్యావరణ పరిరక్షణ కోసం సాగుతున్న ఉద్యమానికి కాంగ్రెస్ నాయకులు అడ్డంకులు సృష్టించకుండా ప్రజల పక్షాన నిలవాలని సూచించారు. ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకొని ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని, లేకుంటే ప్రజాక్షేత్రంలోని వాస్తవాలు తేల్చుకొని ప్రజలే తీర్పునిస్తారని హెచ్చరించారు. పాలక మండలి ఇచ్చినటువంటి దాన్ని రద్దు చేయాలని, గ్రామ సభకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి గ్రామ సభను లెక్క చేయకుండా కూడా వాళ్ళు అదే అనుమతులతోని వాళ్ళు ప్రభుత్వం మారిన తర్వాత పోలీస్ బందోబస్తుతోని నిర్మించినారు. ఇటువంటి నిర్మాణాలను కూడా గతంలో బీఆర్ఎస్ మన పార్టీ పక్షాన ఎమ్మెల్యే రసమయ్య ఆదేశానుసారంగా అప్పుడున్నటువంటి మండల పరిషత్ కార్యాలయంలో పాలక మండలి వారు మా గౌరవనీయులైనటువంటి మల్లేశం ఎంపీటీసీ తిమ్మేపల్లె గుగ్గిల్లా గాగిల్లాపూర్కి సంబంధించిన గుగ్గిల్లా ఎంపీటీసీ గారు 6వ తారీఖు 3వ నెల 2024లో జరిగిన సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో ఉన్నా కానీ అప్పుడున్నటువంటి అధికారులు అందరూ కలిసి కూడా రసమయ్య బాలకిషన్ ఆదేశానుసారంగా అక్కడ సభా అధ్యక్షులు లింగాల నిర్మల లక్ష్మణ్ గారు మరియు పాలక మండలి అందరం కలిసి ఏకగ్రీవంగా ఎంపీటీసీ గుగ్గిల ఎంపీటీసీ గౌరవ మల్లేశం అన్న గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని దుబ్బాల రాజమహేందర్ రెడ్డి మరియు ఇతర సభ్యులు అందరము ఏకగ్రీవంగా